that reads the two indices L1 and L2. Replace the elements in the indices L1, the index with the element in L2. Replace the elements in L2 index with the elements of L1, the index. మనకి ఒక L అనే వేరియబుల్ ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్న కోడ్ లిస్ట్ ఇచ్చారు సార్. L ఈజ్ ఈక్వల్స్ టు అని కింద 1 2 9 5.9 దాంట్లో ఇండెక్సెస్ చూసుకోమన్నాడు. దాంట్లో I1 ప్లేస్ లో I2 ఇండెక్స్ ని రీప్లేస్ చేసి I2 ప్లేస్ లో I1 ఇండెక్స్ రీప్లేస్ చేసి ప్రోగ్రామ్ రాయమన్నాడు సార్. 2 ఇండెక్సెస్ అనేవి రీప్లేస్ చేసి వచ్చేటట్టు ప్రోగ్రామ్ రాయమన్నాడు. బిఫోర్ ఈ సెషన్ స్టార్ట్ చేసి ఏం చేద్దాం, ఈ ఒక టికెట్ చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్లో వెళ్ళిపోతాం. వసంత ఈజ్ ఇట్ ఫుల్ మై స్క్రీన్? yes sir. నాకేమిచ్చారంటే ఒక ప్రీ ఫిల్డ్ లిస్ట్ అంట. అంటే నాకు వెళ్ళని ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఏమన్నాయంటే కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అంటే నాకు ఒక ప్రీ ఫిల్డ్ అంటే నాకు ముందుగానే ఒక లిస్ట్ అనేది ఇస్తారనమాట. ఆ లిస్ట్లో ఇలా కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇలా కొన్ని వాల్యూస్తో నాకు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ అనేది అరేంజ్ చేసి ఇచ్చారు. ఓకేనా? ఇలా నాకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టుతో పాటు నాకేమిస్తారంటే మనకేమిస్తారంటే రెండు రకాల వేరియబుల్స్, 2 రకాల వాల్యూస్ ఇస్తారంట. వాటిని ఏమంటారంటే ఇండెక్సెస్ అంటారనమాట. అంటే నాకు ఒక ఇండెక్స్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారంటే ఒకటి 1 అనేసి, ఒకటి ఏమి ఇచ్చారంటే 3 అని ఇచ్చారనమాట. అంటే నాకు ఏమి ఇస్తారంటే ఒక ప్రీ ఫిల్డ్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టుతో పాటు నాకేం చేస్తారంటే 2 ఇన్పుట్ వాల్యూస్ అనేవి ఇస్తారంట. వాటిలో ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ యొక్క ప్లేస్లో మీకు ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే చెప్తారో ఆ ఇండెక్స్ ప్లేస్లో నాకేం కావాలంటే సెకండ్ ఇండెక్స్ని తీసుకొచ్చి ప్లేస్ చేయాలంట. ఓకే, సెకండ్ ఇండెక్స్ నాకు ఏదైతే ఇస్తారో ఆ ఇండెక్స్ ప్లేస్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ని తీసుకొచ్చి స్టోర్ చేయాలంట. ఇలా స్టోర్ చేసేసి నాకేం కావాలంటే నా క్వైరీని ఇలా కనుక ఫిల్అప్ చేసేసి నాకు అవుట్పుట్ కనుక ఇవ్వాలి అనుకోండి, మనకి ఎలా ప్రింట్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. అంటే నాకు ఎంతని ఇచ్చారంటే ఇప్పుడు నాకేం ఇచ్చారు, ఇక్కడ నాకేం ఇచ్చారంటే ఎల్ అని ఒక లిస్ట్ ఇచ్చి దాంట్లో ఏం ఇచ్చారంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. 1 2 10 రాజ్ అని ఇలా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. దీంట్లో నాకేం చెప్పారంటే 2 ఇస్తారనమాట. ఏమేమి ఇస్తారంటే ఇండెక్స్ నెంబర్లు చెప్తారనమాట. ఇండెక్స్ నెంబర్ నాకు ఏమి ఇచ్చారంటే ఒకటి 1 అని ఇచ్చారు, ఇంకొకటి 3 అని ఇచ్చారు. అప్పుడు నేనేం చేయాలంటే షఫిల్ చేయాలన్నమాట. స్వాప్ కేస్ అంటారు కదా, అంటే స్వాప్ కేస్ అంటే ఏంటి, షఫిల్ చేయడం అనమాట. ఎలా షఫిల్ చేయాలంటే నాకు అక్కడ ఒక ఇండెక్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ ఇండెక్స్ యొక్క పొజిషన్లో సెకండ్ ఇండెక్స్ ఏదైతే నెంబర్ చెప్పారో ఆ నెంబర్ ఉన్న ఇండెక్స్ వాల్యూ వచ్చి స్టోరేజ్ అవ్వాలి. అలానే నీకు సెకండ్ నెంబర్ ఏదైతే చెప్పారో ఆ నెంబర్ పొజిషన్లో నాకు ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే చెప్పారో ఆ వాల్యూ వచ్చి స్టోరేజ్ అవ్వాలంట. అలా చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. ఇలా నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ని బేస్ చేసుకొని నాకు ఏం చేస్తారంటే 2 వాల్యూస్ ఇచ్చారు. ఒకటి 1 అని, రెండోది 3 అని ఇచ్చారు. వాటిని ఏమంటారు, ఇండెక్సెస్ అంటారు. అంటే నేను అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు నాకు ఏం కావాలంటే 1 అనే ఇండెక్స్ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కాకుండా నాకేం కావాలంటే తర్వాత ఏం ఇచ్చారు, 3 అనే ఇండెక్స్ ఇచ్చారు చూడు, ఆ ఇండెక్స్ ఏదైతే చెప్పారో ఆ వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉండాలి. థర్డ్ ఇండెక్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్తో షఫిల్ చేసి నాకు స్టోర్ చేయండి అని చెప్పారనమాట. అలా గనక చేయాలి అనుకో మనం పైథాన్లో కోడ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇలాంటి టికెట్స్ కనుక చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. దానికంటే ముందు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నాకు 2 అని ఒక వాల్యూ ఉంది చూడండి, స్ట్రింగ్ 2 అని. ఈ వాల్యూని తీసేసి నేను అక్కడ 1000 అని పెట్టాలి. అలా రాయాలనుకోప్పుడు నేను కోడ్ ఎలా రాస్తాను? ఇప్పుడు నాకు ఇక్కడ 2 అని ఉంది కదా,
ఈ 2 అనే వాల్యూని తీసేసి అక్కడ నాకేం కావాలంటే 1000 అని రాయాలి. అప్పుడు నేనేం చేయాలి? రీప్లేస్ ఆఫ్ ఎలా రాస్తారంటే ఇక్కడ ఎల్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ చెప్పి వాటిలో మనం 2 అనే వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ చెప్పాలి. ఇండెక్స్ నెంబర్ ఎంత? 2 అనేది 1 కాబట్టి 1 అని రాసేసి దాని పక్కన ఈక్వల్ పెట్టి మనం ఎంతైతే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నామో అంత వాల్యూ ఇచ్చేసాం అనమాట. ఇచ్చేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎల్ అని కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఈ అవుట్పుట్ మీకు అనవసరం, ఇక్కడ చూద్దాం ఎంత వచ్చింది. ఇది చూడు, ఇక్కడ కనుక మీరు వెళ్ళి చూసారు ఏమైంది? 10,000 అనేది వచ్చేసింది. ఓకే, అంటే నాకు ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది. అంటే ఒక లిస్ట్ లోపల ఏదైనా సరే ఐటమ్స్ కనుక స్టోరేజ్ అయి ఉంటే వాటిలో ఉండి మనం ఏం చేస్తున్నాం అంటే ఏ ఐటమ్ యొక్క వాల్యూనైనా సరే మనం ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్ అనేది చెయ్యాలి అంటే మనం ఎలా చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి లిస్ట్ యొక్క వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి ఆ స్క్వేర్ బ్రేస్లో ఇండెక్స్ నెంబర్ చెప్పి మనం ఏదైతే వాల్యూతో మారుద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. అప్పుడు నాకు ఏమైందంటే లిస్ట్లో మనం ఏదైతే వాల్యూ చెప్పామో ఆ వాల్యూ లేస్ ఏమైందంటే రీప్లేస్ అనేది చేసిద్ది. ఓకే, ఇప్పుడు నాకేం చెప్పారంటే ఈ టికెట్ కనుక చేయాలని ఫస్ట్ నాకేం కావాలంటే ఇన్పుట్ వాల్యూస్ ఏమి ఇచ్చారో తీసుకుందాం. ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో ఆ వాల్యూస్ని మనం ఏం చేద్దామంటే ఆ వాల్యూస్తో స్టార్ట్ చేసేసి మన ప్రోగ్రామ్ని ఫినిష్ చేయాలి. అలా చేయాలంటే నాకు ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు? ఇన్పుట్ అనే డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఫస్ట్ లైన్లో నీకు నచ్చింది ఏదో ఒక ఇన్పుట్ తీసుకోమన్నాడు. నేను ఏం చేస్తాను అంటే 3 అని తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఏం చేయమనంటే ఇన్పుట్ అనే డబ్బాలోనే సెకండ్ లైన్లో కూడా మరొక వాల్యూ తీసుకోమన్నారు. అది 6 అని తీసుకున్నాను. ఓకే, నువ్వు ఇక్కడ ఏవైతే తీసుకున్నావో వీటన్నిటిని ప్రోగ్రాంలో ఎలా కన్సిడర్ చేయాలి? ఇండెక్సెస్గా కన్సిడర్ చేసి రాయమన్నాడు. ప్రస్తుతానికి నేను ఏం చేద్దామంటే ఇన్పుట్లో మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ 2 వాల్యూస్ని మనం ఏం చేద్దామంటే ప్రోగ్రాంలోకి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటాం? నవీన్ ఎలా తెచ్చుకుంటాం? ఇన్పుట్ ఆఫ్ అని కనుక పెట్టేస్తామనుకో అప్పుడు నాకు వచ్చేస్తుంది. ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఎలా ఉండాలి? ఇంటీజర్ రూపంలో ఉండాలి. అందుకోసం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఆఫ్ అని పెడితే ఈ స్ట్రింగ్ రూపంలో ఉంటాయి కాబట్టి దాని ముందులో ఏం చేస్తానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలి? ప్రాపర్గా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం. అయిపోయింది. ఫస్ట్ వాల్యూ అనేది ప్రాపర్గా వచ్చిందో లేదో చూద్దాం. అందుకని నేను ప్రింట్ ఆఫ్ అని రాసేసి L1 అని రాసేసాను. ఏం జరిగిందో చూద్దాం. నేను ఏదైతే L1 అనే ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూ స్టోరేజ్ అయింది. అలా నేను ఏం చేద్దామంటే మరొక వాల్యూని కూడా ఏం చేద్దామంటే ఇన్పుట్ డబ్బల్ నేను ఏదైతే రెండో వాల్యూ ఇచ్చానో దాన్ని కూడా తీసుకొచ్చి మనం ఏం చేద్దామంటే స్టోర్ చేసేద్దాం. అప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని ఇంటీజర్ రూపంలో స్టోర్ చేయాలి కాబట్టి రెండో దాన్ని L2 అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ దాకా స్టోర్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఇన్పుట్ ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం. ఏమి ఇచ్చారు నాకు? క్వశ్చన్లో నాకు ఏం ఇచ్చారంటే ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ అనేది ముందుగా రెడీ చేసి ఇచ్చేసారు. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్నదే ముందుగా రెడీ చేసిన లిస్టు. తర్వాత ఏం చేయమన్నాడు? ఆ లిస్టు ఆధారంగా 2 ఇండెక్సెస్ తీసుకోమన్నాడు. తీసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ నాకు ఏం చేయమనంటే ఫస్ట్ స్టెప్ చెప్పాడు. ఏం చెప్పాడు? రీప్లేస్ ద ఎలిమెంట్ L1 ఇండెక్స్ విత్ ఎలిమెంట్ L2 ఇన్ ఇండెక్స్. అంటే ఏంటి దాని మీనింగ్? ఏంటి? L1 అనే ఇండెక్స్ మనకి ఏదైతే చెప్పారో ఆ ఇండెక్స్ వాల్యూస్లో నేను ఏం చేయమనంటే L2 అనే వాల్యూస్తో రీప్లేస్ అనేది చేయండి అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఏదైనా సరే లిస్టులో ఏం చెప్పారు? L1 అంటే మనం ఏం చెప్తారు? ఇక్కడ ఏవైతే రాసామో వీటిని ఏమంటారంటే ఇండెక్సెస్ అంటారు. అంటే L1 అనేది ఒక ఇండెక్స్ అంట. L1 అనే ఇండెక్స్ మీకు ఎంతైతే ఇచ్చారో ఆ ఇండెక్స్ వాల్యూలో నువ్వేం చేస్తావు అంటే L2లో ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూతో నువ్వేం చేయమన్నా అంటే ఈ లిస్టులో ఉన్న ఐటమ్స్ని రీప్లేస్ చేయమన్నాడు. అలా చేయాలనుకో ఎలా చేస్తావు వసంత? ఎలా చేస్తా? ఏదైనా ఒక కొత్త వాల్యూని కనుక స్టోర్ చేయాలనుకో ఎలా స్టోర్ చేస్తా? రీప్లేస్ చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి అక్కడ ఏ పొజిషన్ అయితే మనం మార్చాలనుకుంటున్నాం ఆ పొజిషన్ రాయాలి. నేను L1లో కదా మారుద్దాం అనుకుంటున్నాను. L1 అని రాసేసి దాని పక్కన ఏం చేశాను? ఈక్వల్ టు పెట్టేసి ఏ వాల్యూతో మారుద్దాం అనుకున్నాను? L2లో ఏదైతే ఉందో ఆ వాల్యూతో మారుద్దాం అనుకున్నాను. ఇచ్చేసాను. ఏ వాల్యూతో మారుద్దాం అనుకున్నా? L2 అన్నాం అనుకో అప్పుడు L2 అనేది మాత్రమే స్టోరేజ్ ఇది.
L2 అనే ఇండెక్స్లో ఏదైతే ఉందో ఆ వాల్యూతో స్టోర్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే లిస్ట్ L2 అని రాశాను. అంటే L2 అనే లిస్ట్లో ఏ ఇండెక్స్ వాల్యూ అయితే ఉందో అది అనేది ఏమైందంటే స్టోరేజ్ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే కిందకి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి L అని ఇచ్చేసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది 6 అనేది వచ్చి స్టోరేజ్ అయింది. అంటే నాకు ఇంకా ప్రాపర్గా స్టోరేజ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రెండు వాల్యూస్ని మనం ఒకేసారి కనుక రీప్లేస్ కనుక అప్పుడు నేనేం చేస్తాను అంటే L2లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూతో స్టోర్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి L అని ఇచ్చాను. L అని ఇచ్చేసి నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది, ఇందాక నాకు L2 ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాల్యూ అనేది ఏమైందంటే మారిపోయి నాకు ప్రీవియస్ వాల్యూకి స్టోరేజ్ అయింది 9 0 1 2 3 3 అన్నాను. 3 అంటే ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ నాకు ఎంత ఉంది 3 అంటే 5.09 ఉంది. నేను ఎంత చెప్పాను L2 అంటే ఇన్పుట్ ఎంత ఇచ్చాను 6 ఇండెక్స్ అంతా 4 5 6 6 ఇండెక్స్ అంతా 4 కాబట్టి 4 అనే వాల్యూ వచ్చేసి నాకు ఏమైందంటే L అనే లిస్ట్ లోపల థర్డ్ ఇండెక్స్లో చేంజ్ అయిపోయింది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, నెక్స్ట్ వాల్యూని కూడా చేద్దాం అనుకున్నాను. దానికోసం మరొక లైన్ చేయరనమాట. ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసేసి కామా పెట్టేసేసి ఇక్కడ L అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, L2 పొజిషన్ లోపల ఏం చేద్దాం అనుకుంటున్నాను, L1 అనే వాల్యూస్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇక్కడ కామా పెట్టేసి L అని రాసేసి ఇక్కడ ఏ వాల్యూ L1 అనే వాల్యూస్ని మారుద్దాం అనుకుంటున్నాను. L1 అని రాసేసి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కోడ్ రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఇన్పుట్లో నేను ఏదైతే ఇండెక్సెస్ తీసుకున్నానో ఆ ఇండెక్సెస్కి తగినట్లు నాకు ఏమైందంటే వాల్యూస్ అనేది రీప్లేస్ అవ్వడం అనేది జరిగింది. ఎలా రీప్లేస్ అయిందో చూడు, ఇక్కడ 4 అనేది మామూలుగా అయితే డిస్ప్లే ఉంది, ఇక్కడ 5.09, ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమైందో చూడు, ఇక్కడికి 4 వచ్చేసింది, ఇక్కడ 5.09 వచ్చేసింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూని వేరొక ఇండెక్స్లో కనుక మనం రీప్లేస్ కనుక చేయాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే మల్టిపుల్ వాల్యూస్ని కనుక రీప్లేస్ చేయాలంటే ఇలా రీప్లేస్ చేయడం ద్వారా అచీవ్ చేసేస్తాం అనమాట. దీంతో నాకు ఈ టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ టికెట్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ చేసే టాస్క్లన్నీ కూడా డిపెండ్ అయ్యాయి అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందనుకోండి, దాని గురించి డీల్ చేద్దాం, నెక్స్ట్ టికెట్లోకి వెళ్ళిపోతాం. ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, టుడే మన సెషన్లో ఏం చేద్దామంటే హార్డ్ ఇంకో 5 to 10 minutes అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫైనల్గా మనం ఏం చేద్దామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒకేసారి కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, ఒకసారి పీపీటీ చూద్దాం. సో ఎవరైనా సరే ఈ వీక్లో మనం చెప్పిన కాన్సెప్ట్స్ కనుక ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి అంటే ఈరోజు సెషన్ ప్రాపర్గా కనుక మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి మీకు అందరికీ అవుతుంది. అంటే మనం డీల్ చేసిన ప్రతి కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే టుమారో నేను ఏం చేస్తానంటే వేరొక కాన్సెప్ట్లోకి వెళ్ళడం అనేది జరిగిపోతుంది అన్నమాట. సో మనం ఈరోజు సెషన్తో నేను ఏం చేస్తానంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఫినిష్ చేసేస్తాను. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం డిస్కస్ చేసుకుంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎర్రర్స్ అనే ఒక కీవర్డ్ గురించి మనం నేర్చుకోవాలి. ఎర్రర్స్ అంటే ఏమంటారంటే తప్పులు అంటారు. మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తామంటే ఎర్రర్స్ అనేది చేస్తామన్నమాట. ఈ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసేసి వాటిని ఎలా డీబగ్గింగ్ అవి ఎలా ఆ తప్పుల్ని మనం కనిపెట్టడానికి మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వాటిని మనం ఏం చేస్తామంటే రెక్టిఫికేషన్ చేయాలంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అని ఎర్రర్స్ రాస్తారు. వీటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. ఆ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎర్రర్స్ని మొత్తాన్ని కూడా కరెక్షన్ చేసే ఒక పద్ధతిని ఏమంటారంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో చిన్న డెవలపర్ నుండి
పెద్ద పెద్ద డెవలపర్ వరకు ఏం చేస్తారంటే ఒకటే ఫార్మాట్లోనే ఏం చేస్తారంటే అందరూ కూడా ఎక్సెప్షన్స్ అనేవి చేస్తారు. ఎక్కడంటే నార్మల్ ప్రాక్టీసెస్ సెషన్స్లో చేయరనమాట. రియల్ వరల్డ్ సినారియోస్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నాతో పాటు ఎవరైనా సరే ఏం చేస్తారంటే రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ చేయాలి అంటే ఇదే ఫార్మాట్ని యూజ్ చేసి చేస్తారనమాట. అంటే చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు అందరూ ఒకటే ఫార్మాట్ వాడతారు. ఆ ఫార్మాట్ని మనం కూడా ఏం చేద్దామంటే నేర్చుకున్నాం. సో ఓకే డన్. ఈ ఎర్రర్స్ అంటే నాకు అర్థమైంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, ఎర్రర్స్ అనేవి చేయడం అనేది చేస్తాం. అలా ఎన్ని రకాలుగా మనం ఎర్రర్స్ చేస్తామంటే బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మాత్రమే ఎవరైనా సరే చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకదాన్ని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్ అని పిలుస్తారు, మరొక దాన్ని ఏమంటారంటే లాజికల్ ఎర్రర్ అంటారు. ఈ లాజికల్ ఎర్రర్స్ని ఏమని పిలుస్తారంటే ఎక్సెప్షన్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక డెవలపరు కొన్ని ఎర్రర్స్ అనేవి చేస్తారు. ఆ ఎర్రర్స్ ఎన్ని రకాలంటే 2 రకాల ఎర్రర్స్ ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనందరం కూడా ఏం చేస్తామంటే ఎర్రర్స్ రాసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకదాన్ని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అని పిలుస్తారు. వాటిలో సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటిదంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల మనం ఏదైనా ఎర్రర్ కనుక చేసేసామనుకోండి, అలా ఎర్రర్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వకుండా ఎంటైర్గా ప్రోగ్రామ్ మొత్తం కూడా స్టాప్ అయిపోయింది అనుకోండి, ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్స్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో మనం పొరపాటున ఏదో ఒక చిన్న తప్పు చేసాం. ఆ తప్పు వల్ల ఏమైందంటే ప్రోగ్రాంలో ఒక లైన్ కాదు, అసలు ప్రోగ్రాంలో ఉన్న ఏ ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ కాకుండా అలాంటి వాటిని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అంటే సింటాక్స్ ఎర్రర్స్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. అలానే అసలు ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ కాకుండా అన్డిజైర్డ్ బిహేవియర్, వేరొక బిహేవియర్తో కనుక నా ప్రోగ్రామ్ కనుక అయిందనుకోండి, ఇలాంటి వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అని పిలుస్తారు. అంటే నాకు అర్థమైపోయింది. అంటే థియరిటికల్గా నాకు ఏమర్థమైందంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ కాకుండా ఎంటైర్గా ప్రోగ్రామ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ కాకుండా ఉందనుకోండి, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ నాకు కావాల్సిన ప్రాపర్ ఆన్సర్ అనేది రాకుండా కనుక ఉందనుకోండి, అలాంటి వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అని పిలుస్తారు. ఈ ఎక్సెప్షన్స్, ఈ సింటాక్స్ ఎర్రర్స్ అనే వాటి గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా రియల్ వరల్డ్ సినారియోలో ఎలా వాటిని ఎలా ఫేస్ చేస్తారనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆ ఎర్రర్స్లో ఉన్న రకాలు ఏంటియో తెలుసుకొని వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేస్తారనే వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక కోడ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఎలా అంటే ఇలా నా దగ్గర ఒక కోడ్ అనేది ఉందన్నమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే సింటాక్స్ ఎర్రర్ని ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీబగ్ చేస్తారనే వాటి గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిదంటే క్లాస్, అంటే నా దగ్గర ఒక క్లాస్ని డిఫైన్ చేశారు. నా దగ్గర ఒక కోడ్ ఉంది. ఏంటిదంటే జాయిన్ అని రాసేసి దాని పక్కన కాల్ అని పెట్టేసి ఇక్కడికి డిఎఫ్ అని రాసేసి అండర్ స్కోర్ నా దగ్గర ఇలా ఒక కోడ్ ఉందన్నమాట. నా దగ్గర ఒక ఫంక్షన్ ఇనిట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ జాయిన్ అనే కోడ్ ఉంది. అలా నా దగ్గర ఏమంటే కోడ్ కూడా ఉందన్నమాట. డిఎఫ్ అని రాసేసి అక్కడికి వెళ్ళి అండర్ స్కోర్ డిఎల్ అని ఉంది, అండర్ స్కోర్ అని రాసేసి తర్వాత ఎస్ఎల్ఎఫ్ సెల్ఫ్ అని ఉంది. ఆ తర్వాత నాకు ఏమంటే ఇక్కడికి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని రాసేసి డిస్ట్రక్టర్ అని ఉందన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ నాకు ఏమిందంటే డిఎఫ్ అని ఉండేసి తర్వాత ఏమిందంటే మెంబర్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. దాంట్లో నాకు కౌంటర్ ఉంది, ఎస్ఎల్ఎఫ్ సెల్ఫ్ అనేది కాల్ అని పెట్టేసి మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఒక లిస్ట్ ఉందన్నమాట. దాంట్లో ఏమిందంటే మురళి అని, అలానే నాకు ఏమిందంటే నవీన్,
అనేసి నాకు ఇంకోటి ఏముందంటే హర్ష అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత నాకు ఏముందంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ఆఫ్ అనేసి నెంబర్ స్క్వేర్ బ్రేక్లు నాకు ఎంత ఉందంటే 3 ఉంది. ఆ తర్వాత నాకు ఏముందంటే ఇక్కడ C1 ఈజ్ ఈక్వల్ టు అనేసి నాకు ఏముందంటే జాయిన్ ఆఫ్ ఉందన్నమాట. ఓకే, నా దగ్గర ఉన్న కోడ్ ఇదనమాట. ఓకే, ఇలా కోడ్ రాసేటప్పుడు నేను ఏం చేశానంటే పొరపాటున నేను ఏం చేశాను కాలం ఇట్లా ఉందన్నమాట. నా దగ్గర సెమీ కాలం ఉంది. ఇలా కనుక నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు పొరపాటు నేను ఏం చేశానంటే ఇలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను పొరపాటు ఏం చేశానంటే కాలన్ అనేది పెట్టబోయేసి ఇక్కడ ఒక సెమీ కాలన్ అనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందంటే వెంటనే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏమని వచ్చిందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనం ప్రోగ్రామ్ రాస్తూ ఉంటామో ఆ రాసేటప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క రూల్స్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఆ ప్రోగ్రాంలో ఉన్న కోడ్ని అరేంజ్ అనేది చేయాలి. అలా అరేంజ్ చేయకపోతే మనకి వచ్చే ఎర్రర్స్ని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్స్ అని పిలుస్తారు. ఇలాంటి సింటాక్స్ ఎర్రర్స్ ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో వస్తాయో ప్రోగ్రాంలో ఉన్న కోడ్ అనేది అసలు వెంటనే ఏమైందంటే స్టాప్ అయిపోయింది అనమాట. అసలు ఆ ప్రోగ్రాంలో ఉన్న కోడ్ 1 లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎంటైర్ ద ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందంటే స్టాప్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అలాంటి ఎర్రర్స్ని కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డీబగ్గింగ్ చేయాలి. అలాంటి సింటాక్స్ ఎర్రర్స్ని కనుక మనం డీబగ్గింగ్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఇక్కడ మనకున్న చూడండి, ఎప్పుడైనా సరే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏ లైన్ దగ్గర వచ్చింది అనేది మనకి పైథాన్ చెప్తుంది. లైన్ 2లో ఉంది. ఆ లైన్ 2 దగ్గరికి వెళ్ళేసి కోడ్లో చేంజెస్ అనవసరం. ఆ కోడ్ రాసేటప్పుడు దానిలో ఉండాల్సిన రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ కనుక మనం తప్పుగా రాస్తే మనకు వచ్చే ఎర్రర్ని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఆ రూల్ని మనం ఏం చేయాలంటే ఒకసారి మనం ఏం చేయాలంటే ఎంటైర్ ద ప్రోగ్రాంలోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రూల్ నెంబర్ 2 లైన్ నెంబర్ 2లో నాకు ఏమొచ్చింది, డిఎఫ్ అంతా రాసేసావు. అక్కడ ఏదో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో ఏదో తప్పు వచ్చింది. ఆటలో ఏముంది నాకు వాట్స్ డిఎఫ్ అని ఉంది, తర్వాత అండర్ స్కోర్ యూనిట్ అండర్ స్కోర్ ఉంది, తర్వాత రౌండ్ బ్రేస్లో సెల్ఫ్ ఉంది, తర్వాత ఏదో సెమీ కాలన్ ఉంది. ఇక్కడ నాకు ఎర్రర్ ఏంటంటే డిఎఫ్ అనే కీవర్డ్తో మనం ఏదైనా కోడ్ రాస్తారనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ అనేది కనుక మనం డిఫైన్ చేయాలనుకోండి దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే డిఎఫ్ అని రాసి దాని పక్కన స్పేస్ ఇచ్చి దాని పక్కన ఏం చేస్తామంటే ఏదైనా సరే మనకు నచ్చిన పేరు పెట్టుకొని ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఆర్గ్యుమెంట్ అన్నా రాసుకోవచ్చు, లేకపోతే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అయినా పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే 2 చుక్కలు అనేవి పెట్టాలి. 2 చుక్కలు పెట్టడాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, సెమీ కాలన్ అంటారు. కానీ నాకు ఇక్కడ ఏముంది, ఒక నాకేముంది అంటే కాలన్ ఉండాలి అయితే నేను ఒక సెమీ కాలన్ పెట్టాను. 2 చుక్కలు పెట్టి కాలన్ అంటారు, కానీ నాకు అక్కడ సెమీ కాలన్ ఉంది. అలాంటప్పుడు నాకు ఏమైందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. అలాంటి వాటిని డీబగ్గింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ సింటాక్స్లో ఉన్న రూల్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్ని కరెక్షన్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఇలాంటి సింటాక్స్ ఎర్రర్స్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే డీబగ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా, అంటే సింటాక్స్ ఎర్రర్ అంటే నాకు అర్థమైంది. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు, అంటే నేను తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు పిల్లలకి తెలుగులో మాట్లాడుకుని నేను కన్నడలో మాట్లాడాను అనుకోండి, అప్పుడు మీకు ఎవరికైనా సరే నేను చెప్పే సెషన్స్ అనేవి అర్థం కావు కదా. అంటే ఏ లాంగ్వేజ్లో మనం టీచ్ చేస్తున్నామో అదే ఏ లాంగ్వేజ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి అదే లాంగ్వేజ్లో కనుక మనం చెప్పామనుకోండి అర్థమవుతుంది. అలా కాకుండా వేరే ఒక లాంగ్వేజ్లో చెప్పామనుకోండి ఏమవుతుంది, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇలాంటి వాటిని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో అయితే కంప్యూటర్కి కోడ్ని పాస్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్లో చేసే రూల్స్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేయకపోతే వచ్చే వాటిని ఏమంటారంటే సింటాక్స్ ఎర్రర్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, సింటాక్స్ ఎర్రర్ అంటే నాకు అర్థమైంది. వాటిని ట్రబుల్ షూట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ సింటాక్స్లో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్ని మనం ఏం చేయాలంటే చూసేసి కరెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, దీంతో నాకు అర్థమైపోయింది. రెండో దాని గురించి నేర్చుకున్నాం. రెండో వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. అంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది,
కాకపోతే నాకేమవుతుందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ కాకుండా అన్డిజైర్డ్ బిహేవియర్, మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరొక బిహేవియర్లో కనుక కోడ్ కనుక ప్రింట్ అయింది అనుకోండి, వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకున్నా, ఇక్కడ మెంబర్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్లో నేను ఏం చేద్దామంటే థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో, థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో లిస్ట్ ఐటము, ఆ ఐటమ్ని తెచ్చుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను కోడ్ రాశాను. ఆ రాసేసి నేను ఏం చేద్దామంటే కాల్ చేద్దాం అనుకున్నాం. అలా కాల్ చేయాలంటే నేను ఏం చేశానంటే c1.members అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేస్ పెట్టేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన థర్డ్ ఎలిమెంట్ ఏంటి, హర్ష కదా. హర్ష అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రావాలి, అయితే నాకు హర్ష అనే నేమ్ రాలేదు. అప్పుడు నాకేమైంది, ఇక్కడ నాకేమైంది, ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏమని వచ్చిందంటే ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే మనకు ఉండేది 2 ఎర్రర్స్. ఒకటి ఏంటిదంటే సింటాక్ ఎర్రరు. ఆ సింటాక్ ఎర్రర్ కాకుండా మిగతా ఏ వచ్చినా కానీ వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 2 ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి సింటాక్ ఎర్రర్ అంటారు, సింటాక్ కాని వాటన్నిటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. ఎక్సెప్షన్స్లో వన్ ఆఫ్ ద ఎర్రర్ని ఏమంటారంటే ఇండెక్స్ ఎర్రర్ అంటారు. అంటే నాకు ఇప్పుడు ఒక ఎర్రర్ అనేది వచ్చింది, అదేంటిదంటే ఎక్సెప్షన్ అనేది వచ్చింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు సింటాక్ ఎర్రర్ అంటే ఏంటి, అంటే ఎక్సెప్షన్ అంటే ఎలా ఉంటాయి అనేసి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది కదా, ఈ ఎక్సెప్షన్ అనే వాటిని డీబగ్గింగ్ చేయడం ఎలా అనే దాని గురించి చూద్దాం అనమాట. ఎక్సెప్షన్ అని నాకు అర్థమైంది కాబట్టి ఈ ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్సెప్షన్స్ అన్నిటిని కూడా మనం డీబగ్గింగ్ అనేది చేయాలి అంటే మనము ఒక రూల్ అనే దాన్ని ఫాలో అవుతారు అనమాట. వాటిని ఏమంటారంటే ట్రై అండ్ ఏమని పిలుస్తారు, ఎక్సెప్ట్. ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే క్లాజెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అనే సింటాక్స్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ట్రై అండ్ కాల్ అని పెట్టేసి ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో దానికి సంబంధించిన ఎంటైర్ ద స్టేట్మెంట్ మొత్తం అక్కడ పెట్టుకుంటాం. తర్వాత ఎక్సెప్ట్ అని పెట్టేసేసి దాని కింద మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ అంటే ఏమంటారు, ఎర్రర్ అంటారు కదా, ఆ ఎర్రర్కి సంబంధించిన ఏదో ఒక ప్రింట్ కాల్ అనేది మనం చేస్తాం అనమాట. ఓకే, ఇలా చేయడం అనేది చేస్తాం అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చాము. ఇప్పుడు నాకు ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఈ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే క్లాజెస్ని యూజ్ చేయాలన్నమాట. ఆ క్లాజెస్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. నాకు ఎర్రర్ ఎక్కడ వచ్చింది చూడండి మీరు, ఎక్కడ వచ్చిందంటే 11 అనే లైన్లో వచ్చింది, 8 అనే లైన్లో వచ్చేసింది. 11 అనేది ఏంటంటే బేసికల్గా అదేంటి ఫంక్షన్ కాల్, దాంట్లో ఎర్రర్ లేదు. నాకు మెయిన్గా ప్రోగ్రాంలో ఎక్కడుంది, దీన్ని ఏంటంటారంటే క్లాస్ ఆబ్జెక్ట్ అంటారు కాబట్టి క్లాస్లో ఎప్పుడు మిస్టేక్స్ ఉంటాయి కానీ ఆబ్జెక్ట్స్లో మిస్టేక్స్ ఉండవు అనమాట. సో మనం ఏం చేస్తామంటే క్లాస్లో ఏదో ఎర్రర్ ఎక్కడ ఉందో చూసుకున్నాను. 8th లైన్లో ఉందన్నారు, 8th లైన్ ఎక్కడ ఉందో చూసుకున్నాను, 8th లైన్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ కాల్ చేసేసానో దీనిలోనే ఎర్రర్ ఉందంట. ఆ ఎర్రర్కి రిలేటెడ్గా ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఎర్రర్ ఎక్కడ ఉంది, మెంబర్ అని ఉంది, అంటే మెంబర్ అనే పేరు నుండి ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే ఈ మొత్తాన్ని కూడా ఏమంటారంటే ఎక్సెప్షన్ రావడానికి కారణమైన లైన్స్ అనమాట. ఆ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ లైన్స్ అన్ని కూడా అర్థం చేసుకొని ఆ లైన్స్ దగ్గరికి మనం వెళ్ళేసి ఏం చేయాలంటే PRY ట్రై అని రాసేసి కాల్ అని పెట్టేసి దాని తర్వాత మనకి ఏదైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఆ ఎక్సెప్షన్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఇండెంటేషన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇలా ఇండెంటేషన్ చేయాలి. ఇలా ట్రై అని రాసేసి మనకి ఎక్సెప్షన్ ఏదైతే లైన్స్లో వచ్చిందో ఆ లైన్స్కి సంబంధించిన కోడ్ అంతా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాని కిందకు వచ్చినాక ఎక్సెప్ట్. ఇప్పుడు నేను ట్రై అని మాత్రమే రాసేసి కోడ్ని రన్ చేశాను, ఏం జరిగిందో చూద్దాం. ట్రై అని రాస్తే నాకు ఏమైందంటే సింటాక్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకని సింటాక్ ఎర్రర్ వచ్చిందంటే సింటాక్ ఎర్రర్ ఎప్పుడు వస్తుందో నాకు అర్థమైంది. ఎందుకని మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తున్నామో ఒక ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలి అంటే ట్రై అనే క్లాజ్ మాత్రమే రాస్తే సరిపోదంట. ఎప్పుడైనా సరే ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలంటే మనకు 2 కంపల్సరీగా ఉండాలి. ట్రై అనే క్లాజ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఏముండాలి, ఎక్సెప్ట్ అనే క్లాజ్ కూడా ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే సింటాక్ ఎర్రర్గా తీసుకొని మనకి ఏం చేస్తుందంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ట్రై క్లాజ్ వాడాలి, తర్వాత ఏం చేయాలంటే ఎక్సెప్ట్ అనే ఒక క్లాజ్ అనేది వాడాలన్నమాట. అందుకని ఎక్సెప్ట్ అని రాసేసి దాని పక్కన కాల్ అని పెట్టేసేసి
ఎక్సెప్ట్ అంటే ఏంటిదిరా నవీను, ఎర్రర్ కాబట్టి అందుకోసం నేను ఏం చేద్దాం, ట్రై అనే స్టేట్మెంట్ ఎక్కడైతే చెప్పానో అక్కడ వచ్చిన కోడ్ అనేది ఎర్రర్ ఉంది అని చెప్తున్నాను అనమాట. అందుకని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో నేను ఏం చేశానంటే ఎక్సెప్షన్ అక్కర్డ్ అంటున్నాను అనమాట. అక్కర్డ్ అంటే వచ్చింది అని చెప్తున్నాను. అంటే అప్పుడు ఏమైంది, ట్రై అనే స్టేట్మెంట్లో ఏదైనా ఎర్రర్ కనుక ఉందనుకోండి, అప్పుడు వెంటనే నాకు ఏమైందంటే దానిలో ఉన్న బగ్ని మనకి కంప్యూటర్ చెప్పడానికి ఏం చేసిందంటే ఎక్సెప్ట్ అనే క్లాజ్లో మనం ఏదైతే రాసామో ఈ ఎక్సెప్ట్ క్లాజ్ కనుక మనకి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అంటే ట్రై అనే స్టేట్మెంట్ మనం ఏదైతే రాసామో దానిలో బగ్ ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఎక్సెప్ట్ క్లాజ్ కనుక మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదనుకో మనం రాసిన ట్రైలో అసలు ఎర్రరే లేదు అని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తారంటే ట్రై అనే క్లాజ్లో ఎర్రర్కు ఉన్న కండిషన్ పెడతాము, ఎక్సెప్ట్ అనే క్లాజ్లో మనం ఏం చేస్తామంటే ఆ ఎక్సెప్షన్ వచ్చింది అనేసి ఒక స్టేట్మెంట్ రాస్తాం. రాసేసి మనం ఏం చేసామంటే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్సెప్ట్ అక్కర్డ్ అనే కాజ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఎక్సెప్ట్ అక్కర్డ్ అని కనుక వచ్చింది అనుకో దాని మీనింగ్ ఏంటంటే ట్రై అని మనం ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నామో దానిలో ఎర్రర్ ఉంది అనేసి కంప్యూటర్ ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఎక్సెప్షన్ వచ్చిన స్టేట్మెంట్ని మనం కంప్యూటర్ ద్వారా ఫైండ్ అవుట్ కనుక చేయాలి అంటే ఏం చేస్తామంటే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేసి ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే క్లాజులు యూజ్ చేసేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఎక్సెప్షన్స్ ఎలాంటి ఎక్సెప్షన్స్ అయినా సరే ఏం చేస్తారంటే డీబగ్ అనేది చేస్తారు. అలా డీబగ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై అనే క్లాస్ తీసుకొని ఎక్సెప్షన్ వచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఇస్తాం. తర్వాత ఎక్సెప్ట్ అనే క్లాస్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది రాలేదా అనేసి మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఎక్సెప్ట్ అనేది కనుక ప్రింట్ అయ్యిందంటే ట్రై అనే స్టేట్మెంట్ లోపల మనకి బగ్ ఉంది అనేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ బగ్ని డీబగ్గింగ్ చేయాలంటే ఎలా చేస్తామనేది తర్వాత చూద్దాం. అంటే ఇలా నాకు ఎక్సెప్ట్ క్లాస్ కనుక ఎక్సెప్ట్లో ఉన్న స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యిందంటే ట్రై అనే స్టేట్మెంట్ లోపల ఎర్రర్ ఉంది అనేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఫిక్సింగ్ అనేది చేయాలన్నమాట. మనం ఎక్సెప్ట్కి సంబంధించిన బగ్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలంటే ట్రై ఎక్సెప్ట్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి దాని సహాయంతో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బగ్స్ని ఫిక్సింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? చేశానంటే బగ్ని ఫిక్స్ చేశాను. ఆ బగ్లో ఎలాంటి బగ్ ఉంది, ఆ బగ్ని మనం సాల్వ్ చేయాలంటే డీబగ్గింగ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మనకి తెలియాలన్నమాట. ఇలాంటి ఎక్సెప్షన్స్ ఎక్కడ వచ్చినా సరే ఆ ఎక్సెప్షన్స్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే డీబగ్గింగ్ అనేది కనుక మనం చేయాలి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏముందంటే పైథాన్ అనేది మనకి డిఫాల్ట్గా ఒక ఫీచర్ని ప్రొవైడ్ చేసింది అనమాట. దాన్ని ఏమంటారంటే సిస్ లాక్స్ అంటారనమాట. సిస్ లాక్స్ అనే వాటిని ప్రొవైడ్ చేసేసి వాటి సహాయంతో మనం ఏం చేస్తామంటే ఏవైతే ఎర్రర్స్ వచ్చినాయో ఆ ఎర్రర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఈజీగా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే జావా ఇలాంటి వాటిలో అనుకో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అనమాట. అదే పైథాన్లో అనుకో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసి వాటి ద్వారా ఓవర్ని డీబగ్గింగ్ చేయొచ్చు అనమాట. అలా డీబగ్గింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిస్ లైబ్రరీస్ అని కొన్ని ఉంటాయి అనమాట. వాటిని మనం ఏం చేయాలంటే మన ఎక్సెప్షన్కి ఏం చేయాలంటే ఇంపోర్ట్ అనేది చేయాలన్నమాట. అలా ఇంపోర్ట్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. ఎప్పుడైతే వీటిని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఫర్ ద ఎంటైర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ రాసే లైన్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే సిస్ అని రాయాలన్నమాట. ఆ తర్వాత మనం ఎక్కడైతే ఎక్సెప్షన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ రాస్తున్నామో ఆ ఎక్సెప్ట్ ట్రై అనే క్లాజ్లో మనం ఏం చేయకూడదు అనమాట. ఎక్సెప్ట్ అనే క్లాజ్ ఏదైతే ఉందో ఆ ఎక్సెప్ట్ అనే క్లాజ్ లోపల ఒక స్టేట్మెంట్ అనేది రాస్తారు. ఎలా రాస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎర్రర్ ఇన్ఫో అని ఒక వేరియబుల్ రాసేసి ఇక్కడ మనం సిస్లాక్స్ అని కనుక ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి మనకు ఒక కీవర్డ్ ఉందన్నమాట. ఏమని రాయాలంటే SYS సిస్ అని రాసేసి __ పెట్టేసి EXE అంటే ఎక్సెప్షన్ అని రాసేసి _ అని పెట్టేసి ఇన్ఫో అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేస్తామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే సిస్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాక్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే పైథాను ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని దానిలో ఏ ఎర్రర్ ఉంది ఎలాంటి ఎర్రర్ ఉంది అనే డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనకు చెప్తుంది అనమాట. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం.
ఆ ప్రింట్ స్టేట్మెంట్లో వేరియబుల్ రాసేసి 2 ఇండెక్సెస్ అనేవి ఇవ్వాలన్నమాట. ఒకటి 0th ఇండెక్స్, ఇంకొకటి 1 అనే ఇండెక్స్ ఇస్తాం. 0th ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది చెప్తుంది. 1 అనే ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఆ ఎర్రర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తుంది అనమాట. ఆ డీటెయిల్స్ సహాయంతో మనం ఏం చేస్తాం అంటే మన ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తాం, డీబగ్గింగ్ అనేది చేస్తారనమాట. మనం కూడా ఏం చేద్దామంటే ఈ సిస్లాక్స్ సహాయంతో ఎక్సెప్షన్స్ ఎలా చేస్తారనే వాటి గురించి మనం చూద్దాం అనమాట. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. దీన్ని కూడా ఏం చేద్దాం, ఒకసారి ట్రబుల్ షూట్ అనేది చేసేద్దాం. అలా చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్సెప్షన్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, వాటిని డీబగ్గింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సిస్లాక్ని ఇంపోర్ట్ చేయాలి. అలా ఇంపోర్ట్ చేయాలంటే మనకి చేయాలంటే ఇంపోర్ట్ అని రాసేసి దాని పక్కన SYS అని రాయాలి. అలానే ఎక్సెప్షన్ అనే స్టేట్మెంట్ ఎక్కడైతే ఉందో ఎక్సెప్ట్ అనే స్టేట్మెంట్ అక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే SYS అని రాసేసి డాట్ పెట్టేసి EXC అని రాసేసి _info అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకోండి, అప్పుడు సిస్టమ్కి సంబంధించిన లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమవుతుందంటే మన యొక్క ఎర్రర్ మీద అప్లై అయిపోయి వాటి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనకి ఏం చేస్తుందంటే చేస్తుంది. ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, డేటానే సరే ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకో, వాటిని ఏం చేస్తారు, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం అనేది మనకు ఆనవాయితీ కదా. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఎర్రర్ ఇన్ఫో అని ఒక వేరియబుల్ రాసేసి ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తానంటే ఈ సిస్లాక్ సంబంధించిన ఫంక్షన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేశాను, ఈ లాక్ ఏంటిదో మనకి ఎర్రర్ కనుక తెలియాలనుకోండి అవి తీసేసండి ఎక్సెప్షన్. ఇది తీసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేశానంటే ఎర్రర్ ఇన్ఫో. ఎందుకంటే మనం ఏం చేయాలి 2 వేరియబుల్స్ తీసుకోవాలి కాబట్టి 2 ఇండెక్స్ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఒకటి ఏం చేశానంటే 0 అనే ఇండెక్స్ అనేది ఒకటి తీసుకున్నాను. అలానే మనం ఏం చేయాలంటే ఇన్ఫో అని రాసేసి స్క్వేర్ బ్రాకెట్లో 1 అని డిఫాల్ట్గా ఇండెక్సెస్ చెప్పాలన్నమాట. ఇలా చెప్తే నాకు ఏమైందంటే 0th ఇండెక్స్ ఏదైతే చెప్తుందో దానిలో ఎర్రర్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. 1 అనే ఇండెక్స్ పొజిషన్లో నాకు ఏం చెప్తుందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇస్తుంది. ఇలా ఇచ్చేసి నేను కోడ్ని కనుక రన్ చేసి ఉంటుంది, అప్పుడు నాకు ఏమైంది అంటే ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. దీంట్లో నాకు ఏం వచ్చింది చూడండి, ఇక్కడ రౌండ్ బ్రేసెస్, యాంగులర్ బ్రేసెస్ లోపల నాకు ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది, క్లాస్ ఈక్వల్ టు ఇండెక్స్ ఎర్రర్. అంటే మనకి ఇక్కడ రాసిన కోడ్లో నాకు ఏమైందంటే ఇక్కడ నేను ఏదైతే రాశానో ఈ కోడ్లో నాకు ఏమైంది అంటే నాకు ఇక్కడ ఎక్సెప్షన్, మనకి ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ లోపల వచ్చిన ఎక్సెప్షన్ ఏంటంటే ఇండెక్స్ ఎర్రర్, ఇండెక్స్కి సంబంధించిన ఎర్రర్కి సంబంధించిన బగ్ అనేది వచ్చిందంట. అది ఏ టైప్ ఆఫ్ బగ్ అంటే నాకు ఇక్కడే డీటెయిల్స్ ఇచ్చాయన్నమాట. ఏమని ఇచ్చాడంటే నువ్వు ఒక లిస్ట్ క్రియేట్ చేసేసావు, ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ అంటే ఐటమ్స్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్స్ యొక్క వాల్యూస్ నువ్వు ఏం చేసావంటే అవుట్ ఆఫ్ రేంజ్లో ఇచ్చావు అని దాని మీనింగ్ అనమాట. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ట్రైలోకి వెళ్ళేసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం ఇండెక్సెస్ చెప్పాం. ఇండెక్సెస్ ఎక్కడ చెప్తాం, ఇక్కడ చెప్తాం. ఈ ఇండెక్స్ యొక్క రేంజ్ అంట ఉన్న వాటి కంటే కూడా ఎక్కువ రేంజ్లో ఇచ్చారంట. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 3 తీసేసి 2 పెట్టేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నార్మల్ రేంజ్లో ఉంది కాబట్టి వెంటనే కోడ్ ఏం జరిగిందని చూద్దాం. ఇప్పుడు నాకేమొచ్చిందో చూడండి, ఇక్కడ నాకేమొచ్చింది, వాల్యూ అనేది వచ్చింది. ఎక్సెప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాకుండా అవుట్పుట్ అనేది వచ్చేసింది. అదే నేను ఇక్కడ ఏం చేశాను, 2 చేసి 0 అని పెట్టాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది అన్నమాట, ట్రైలో ఉన్న కోడే ఎగ్జిక్యూట్ అయింది. అదే మనం రాసిన ట్రైలో ఉన్న స్టేట్మెంట్లో బగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నాకేమవుతుందో చూద్దాం. ఇక్కడ 6 అని ఇద్దాం. ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఎక్సెప్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానిలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ట్రై ఎక్సెప్ట్ అనే క్లాజెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఎక్సెప్షన్ కనుక వచ్చిందనుకోండి, ఆ ఎక్సెప్షన్ని ఇలా ఏంటంటే సింప్లిఫైడ్గా డీబగ్గింగ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, దీనిలోని ఇంకా మనకు చాలా నెగెట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, దాంట్లో నెక్స్ట్ 1 వెళ్దాం. ఈ ట్రై ఎక్సెప్ట్ అనే క్లాజెస్ యూజ్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక బగ్ని కనుక మనం ఫిక్స్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ట్రై అనే క్లాజ్ని మాత్రమే యూజ్ చేస్తాం. అలానే ఎక్సెప్ట్ క్లాజెస్ అనేది ఎన్నైనా ఒక
మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ లోపల ఎన్ని ఎక్సెప్ట్ క్లాసులు అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేసుకోవాలంటే నేనేం చేద్దాం అనుకున్నా, ఒక ట్రై మాత్రమే ఇవ్వాలి, ఎన్నైనా సరే ఎక్సెప్ట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు కాబట్టి ఇంకొక ఎక్సెప్ట్ క్లాజ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అందుకని ఎక్సెప్ట్ అని రాసేసి ఎక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎగ్జిక్యూటెడ్ అని రాసేసి అనమాట. ఎగ్జిక్యూటెడ్ అని రాసేసి అనమాట. ఎగ్జిక్యూట్ అని రాసాను అనమాట. రాసేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. అంటే మనం ఒక కోడ్ రాసేటప్పుడు దాంట్లో ఏముంటుందంటే ఒక ట్రై క్లాజ్ని మాత్రమే వాడచ్చు, మనం ఎన్నైనా సరే ఏం చేయొచ్చు అంటే ఎక్సెప్ట్ క్లాజెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అని దాని మీనింగ్ అనమాట. సో ఇలా కనుక ఎక్సెప్ట్ క్లాసెస్ ఏది పడితే అది రాసేసి అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తాయి అంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక ట్రైకి మనం ఏం చేయాలంటే ఒక ఎక్సెప్ట్ క్లాజ్ని మాత్రమే వాడాలి. అలా కాకుండా మనం బోలెడ్ రకాల ఎక్సెప్ట్లు కనుక రాసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు సింటాక్ ఎర్రర్ వచ్చిందంటే నా దగ్గర ఉంది ట్రై స్టేట్మెంట్ ఏంది, ఒకటే ఉంది. అంటే దీనికి వచ్చే ఎర్రర్స్ ఎన్ని ఉంటాయి, ఒక ఎర్రరే వస్తుంది. ఒక ఎర్రర్కి మనం ఏం చేస్తామంటే 2 ఎక్సెప్ట్ డీటెయిల్స్ కనుక అడిగామనుకో, కంప్యూటర్ ఏం చేస్తుంది, ఒరే నీకున్నది ఒక ఎర్రరేరా బాబు, దానికి 2 రకాల క్వశ్చన్లు అడగాల్సిన అవసరం లేదు అనేసి మనకి ఏం చేస్తుందంటే ఇలాంటి ఎర్రర్స్ అనే వాటిని ప్రింట్ చేస్తుంది. అలా మల్టిపుల్ ఎక్సెప్ట్ క్లాజెస్ కనుక మనం యూజ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఒక ఎక్సెప్ట్ క్లాజ్ అనేది కనుక మనం క్రియేట్ చేయాలనుకోండి, ఎక్సెప్ట్ క్లాజ్ని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎంటీగా వదిలేసేసామనుకోండి, సింటాక్ ఎర్రర్ అనేవి వస్తాయి. మల్టిపుల్ ఎక్సెప్ట్లు కనుక మనం వాడాలి అంటే ఎక్సెప్ట్ అనే క్లాజ్ పక్కన మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయాలన్నమాట. ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి ఈ సింటాక్ ఎర్రర్ ఏదితో వాటిని డీబగ్గింగ్ చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏంటిది అనే వాటి గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఎలా అంటే మనం ఎప్పుడైనా సరే ఇలా కనుక ఎర్రర్స్ కనుక వచ్చినాయి అనుకోండి, వాటిని డీబగ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఎక్సెప్ట్ క్లాస్ పక్కన మనం ఏం చేయాలంటే మనకి వచ్చే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వన్ బై వన్ ఒక్కొక్క ఎర్రర్ని మనం ఏం చేయాలంటే ప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి చెప్పండి, కామన్గా ఆ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ యొక్క నేమ్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ మనం ఇచ్చుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మనకు వచ్చిన ఇందాక ఎర్రర్ ఏంటిది, ఇండెక్స్ ఎర్రర్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇండెక్స్ ఎర్రర్ అని రాసాను అనమాట. రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫోన్ రన్ చేశాను. ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ కదా, ఈ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను, ఇండెక్స్ ఎర్రర్ వచ్చేసి నేను పేస్ట్ చేశాను. యా, అప్పుడు నాకేమైందంటే మనకి ఏమైంది, ఈ ట్రై అనే స్టేట్మెంట్ ఇది ఏం జరిగిందంటే నాకు జనరల్గా ఏం కావాలి, ఇక్కడ ఎక్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. ఏం ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎర్రర్ యొక్క నేమ్ చెప్తామో అప్పుడు మనకి ఏమైందంటే ఈ ట్రై అనే ఒక కాజ్ రాసుకున్నాము కదా, ఈ ట్రై అనే కాజ్ లోపల మనం ఏదైతే స్టేట్మెంట్ రాసామో ఆ స్టేట్మెంట్ లోపల ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చిందో చూసుకొని ఆ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ మనం ఎక్కడైతే మెన్షన్ చేసామో దానిలో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే నాకు ఇక్కడ ఏముంది, నేను రాసిన స్టేట్మెంట్ లోపల ఏ ఎర్రర్ వచ్చింది, ఎక్సెప్షన్ ఏమి ఎర్రర్ వచ్చింది, ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే ఒక ట్రైకి మల్టిపుల్ ఎక్సెప్ట్లు అనేవి ఇచ్చాను కాబట్టి ట్రైలో వచ్చిన స్టేట్మెంట్కి తగిన డీటెయిల్స్ మనకి ఎక్కడ ఇస్తుందంటే మనం ఎక్సెప్ట్ పక్కన ఏదైతే ఇండెక్స్ యొక్క నేమ్ చెప్పామో ఆ ఇండెక్స్ లోపలికి ఏమవుతుందంటే కోడ్ అనేది వెళ్తుంది. అది ప్రాపర్గా కనుక ఉంది అనుకోండి, దాని కింద ఉన్న ఎక్సెప్ట్ కోడ్ అనేది రన్ అయింది. అది ప్రాపర్గా లేదు అనుకోండి మనం చెప్పిన ఎర్రరు, అప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఎక్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే వన్ బై వన్ పైథాన్ అనేది ఏం చేస్తుందంటే అక్కడ రాసిన ఎర్రర్ కేసెస్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని ఒక్కొక్క దాన్ని ఏం చేస్తుందంటే స్టడీ చేసేసుకుంటా అదా కాదా ఆ స్టేట్మెంటా కాదా అనేది చూసుకొని దేనిలో ఉన్న ఎక్సెప్ట్ కోడ్ అయితే ఉంటుందో దాన్ని ఏం చేస్తుందంటే దానిలో ఉన్న కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ని మనకి ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే మల్టిపుల్ ఎక్సెప్ట్లు అనే వాటిని మనం యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎక్సెప్ట్ పక్కన మనం ఏం చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉందో ఆ ఎర్రర్ యొక్క నేమ్ అనేది పెట్టాలన్నమాట. అలా పెట్టినప్పుడు ఏమైందంటే కంప్యూటర్ సింపుల్గా ఏం చేస్తుందంటే మన యొక్క ట్రై స్టేట్మెంట్లో ఏదైతే ఎర్రర్ ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న
ఎక్సెప్ట్ స్టేట్మెంట్లో ఉన్న డీటెయిల్స్ మనకి ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. జనరల్గా మనం ఎన్ని రకాల ఎర్రర్స్ అనేవి ఉంటాయి అంటే కామన్గా కొన్ని ఎర్రర్స్ గురించి చూద్దాం. ఒకటి ఏంటిది, ఇండెక్స్ ఎర్రర్ అంటారు. మరొక దాన్ని ఏమంటారు, ఐఓఎఫ్ ఎర్రర్ అంటారు కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఐఓ అని రాసేసి ఎర్రర్ అని రాశాను. ఎర్రర్ అని రాసేసి ఎగ్జిక్యూట్ చేసేద్దాం, అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ ఎక్సెప్ట్ పక్కన ఐఓ ఎర్రర్ అని రాశాను. రాసేసి నేను ఏం చేశానంటే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైంది, మనకి యొక్క ఎర్రర్ ఎక్కడ ఉంది, నేను ఎన్ని రకాల ఎక్సెప్ట్లు రాసినా ఏమైంది, ట్రైకి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఏదైతే బగ్ ఉందో ఆ బగ్కి రిలేటెడ్గా ఉన్న ఎక్సెప్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అలానే మనకి ఇంకా ఎన్నెన్ని ఎర్రర్స్ ఉన్నాయో వాటన్నిటిని రాసేద్దాం. వాటిలో నాకు ఏమిటంటే ఐఓ ఎర్రర్ అని ఒకటి ఉంది. తర్వాత ఇంకోటి ఏం ఎర్రర్ ఉంటుంది అన్నాను, ఇంపోర్ట్ ఎర్రర్ అనేది కూడా ఉంటుంది అన్నాను. దానికి కూడా ఏం చేద్దాం అంటే ఒక ఎక్సెప్ట్ క్లాజ్ అనేది రాసేద్దాం. ఎందుకంటే ఈ ఎక్సెప్ట్ క్లాజెస్ రాయడానికి మనకి ఇంకొక మెయిన్ కాజ్ ఉందన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి మనకి ఏం చేద్దాం అంటే మనకి ఎన్నైతే ఎర్రర్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి మనం ఏం చేద్దాం అంటే ఎర్రర్స్ అన్ని కూడా రాసేద్దాం అనమాట. ఎక్సెప్ట్ క్లాజ్ ఎక్సెప్ట్ అని రాసేసి ఇక్కడికి నేను ఏం చేశాను, ఇంపోర్ట్ ఎర్రర్ అంటారు అనమాట. ఇంపోర్ట్ ఎర్రర్ అని ఒక ఎక్సెప్ట్ రాసేసాను. కాలన్ పెట్టేసేసి ప్రింట్ ఆఫ్ అని రాసేసి మనం ఏం చేసామంటే డబుల్ కోట్స్లో ఇంపోర్ట్ ఎర్రర్ అని రాసేస్తాం అనమాట. ఓకే, ఇలా మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో వాటన్నిటిని రాసేద్దాం. ఇంకేముంది, ఇంపోర్ట్ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది అనేది చూద్దాం. ఇంకొక ఎర్రర్ ఏముంటుందంటే ఈ మూడే ఉన్నాయని తీసుకున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ అని రాసేసి ప్రింట్ ఫైనల్ ఎక్సెప్ట్ అని రాసేద్దాం. ఎక్సెప్ట్ అని రాసేసి తర్వాత కాలన్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అనేది రాసేసామంటే ఫైనల్ ఎక్సెప్ట్. ఓకే అని ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రూల్లోకి వెళ్ళాను. ఏం రాస్తున్నాను నేను ఇక్కడ, దీని మీనింగ్ ఏంటంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి, మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి కోడ్ రాస్తే ఆ అవుట్పుట్ కాకుండా వేరొక అవుట్పుట్ కనుక మనకు వచ్చేసింది అనుకోండి, అలాంటి వాటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్ అంటారు. ఇలాంటి ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తామంటే ట్రై అని కాజ్ రాసి దానిలో స్టేట్మెంట్ పెడతాం. తర్వాత ఎక్సెప్ట్ అని కాజ్ రాసేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే డీటెయిల్స్ అనేది పెడతారనమాట. ఆ డీటెయిల్స్ పెట్టడంవల్ల మనకి ఏమైందంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ట్రై అనే స్టేట్మెంట్లో ఉన్న కోడ్ని మనం ఏం చేస్తామంటే హ్యాండిల్ చేయడం ద్వారా బగ్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసుకుంటారనమాట. ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఈ ఎక్సెప్ట్ అనే క్లాజెస్ని యూజ్ చేసేటప్పుడు చాలామంది కోడ్లో ఏం చేస్తారంటే ఒక ట్రై క్లాజ్ని మాత్రమే యూజ్ చేస్తారు. మల్టిపుల్ ఎక్సెప్ట్ క్లాజెస్ని కూడా యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే డీబగ్గింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది అనదర్ మెథడ్ అనమాట. ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనకి ట్రై అనేది ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. దానికి రిలేటెడ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని ఎక్సెప్షన్ స్టేట్మెంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్సెప్ట్ అని రాసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఎక్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎర్రర్స్కి సంబంధించిన కోడ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాసుకుంటాం. ఎక్సెప్ట్ ఇండెక్స్ ఎర్రర్ అనేసి, ఎక్సెప్ట్ ఇంపోర్ట్ ఎర్రర్ అనేసి, ఎక్సెప్ట్ ఐఓ ఎర్రర్ అనేసి, ఎక్సెప్ట్ అనేసి ఇట్లా మనం ఎన్ని కాజెస్ అయినా రాసినా కానీ ఏమైందంటే మన కోడ్ అనేది రన్ అయ్యిద్ది అనమాట. అలా రన్ అయ్యేటప్పుడు ఎలా రన్ అయ్యిద్ది అంటే ట్రై అనే క్లాస్లో ఉన్న కోడ్ అనేది చూసుకుంటుంది అనమాట కంప్యూటర్. దానిలో ఏ ఎర్రర్ అయితే ఉందో ఆ ఎర్రర్కి సంబంధించిన ఎక్సెప్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందనేది చూసుకుంటుంది. ఫస్ట్ దాంట్లో కనుక ఉందనుకోండి మిగతా వాటన్నిటిని కూడా డినై చేసేసి ఫస్ట్ దాంట్లో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఫస్ట్ దాంట్లో కనుక ఎర్రర్ ఎక్సెప్షన్కి సంబంధించిన ఎర్రర్ లేదనుకోండి ఐఓఈ ఎర్రరా కాదనేది చూస్తుంది. దాంట్లో ఉందనుకోండి దాని కాడ ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఐఓ ఎర్రర్ కాదనుకోండి ఇంపోర్ట్ ఎర్రర్కి సంబంధించిన ఎక్సెప్ట్ స్టేట్మెంట్ రాస్తాం కాబట్టి దానిలో ఉన్న ఎర్రర్ ఇంపోర్ట్ ఎర్రరా కాదనేది చెప్తుంది. ఆ ఎర్రర్ అనుకోండి దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవేమీ కాదు అనుకోండి, మనం ఇక్కడ పెట్టిన ఎర్రర్స్ ఏవీ కాదు అనుకుందాం మన ట్రై స్టేట్మెంట్లో ఉన్న కోడ్, అప్పుడు నాకేమైందంటే ఎక్సెప్ట్ అనే క్లాజ్లో ఉన్న కోడ్ అనేది ఏమవుతుందంటే రన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఒక ఎర్రర్ని కనుక డీబగ్గింగ్ హ్యాండిల్ కనుక చేయాలి అంటే
మనం ఏం చేస్తారంటే ఒక ట్రై స్టేట్మెంట్ రాసేసి ఎన్ని ఎక్సెప్ట్ స్టేట్మెంట్స్ రాసినా వాటికి దేనికి రిలేటెడ్ అయితే ఎర్రర్ ఉందో ఆ రిలేటెడ్కి సంబంధించిన కోడ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే డన్. దీంట్లోనే ఇంకొక పాయింట్ ఉందన్నమాట, అది కూడా మనం ఉందాం. ఏంటిదంటే ఇంకా మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే క్లాజ్ను కూడా ఏం చేస్తామంటే చాలా మంది ఏం చేస్తారంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు ఎల్స్ అనే క్లాజెస్ను కూడా ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా ఎల్స్ క్లాజెస్ ని ఎందుకు అనేది వాడాం కదా. ఇఫ్ ఎల్స్ అంటే దాని మీనింగ్ ఏంది? ఇఫ్ లో ఉన్న కోడ్ రాంగ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్స్ అనే స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. అలానే మనం అక్కడ చెప్పిన ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పిన ఎక్సెప్షన్స్ అన్నీ కాకుండా వేరొక ఎర్రర్ కనుక మనకు వచ్చింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ రాసేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ అనేది రాయడం చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం చెప్పిన ఎక్సెప్షన్స్ ఏవి కాకుండా ఉన్నప్పుడు ఎల్స్ అనే కోడ్ రాసి దానిలో ఉన్న కోడ్ ని మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారు. అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. అంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం చాలా ఎర్రర్స్ చెప్పాం కదా, ఆ ఎర్రర్స్ ఏవి కాకుండా మనకు అవుట్పుట్ వేరొక ఎర్రర్ కనుక అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్ అనే స్టేట్మెంట్ రాసేసి ప్రింట్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ రాస్తాం. నాట్ ఎగ్జిస్టెడ్ ఎర్రర్స్ అన్నమాట. అంటే అప్పుడు నాకు ఏమైందంటే ఇలా కనుక రాసేసామనుకోండి కోడు, అప్పుడు ఏమవుతుంది అంటే పైన మనం ఎన్నైతే ఎక్సెప్షన్స్ చెప్పామో ఈ ఎక్సెప్షన్స్ ఏవి కాదనుకోండి, ఇవన్నీ కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎర్రర్ వీటిల్లో కాకుండా వేరొక ఎర్రరు అనేది మన కంప్యూటర్కి చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ రాసేసి దాని సహాయంతో మనం ఇలా రిప్రజెంట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది రన్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా ఏం చేస్తారంటే ఇంకొక కాజ్ని కూడా వాడతారన్నమాట డీబగ్గింగ్ చేసేటప్పుడు. అది ఏంటిదంటే ఫైనల్లీ అంటారన్నమాట. అంటే ఫైనల్లీ అంటే ఏంటిదంటే మనం భూమి ఆకాశం తల కిందులైనా సరే ఏమవుతుందంటే నువ్వు ఎన్ని ఎక్సెప్షన్స్ అని రాసుకో, ఎన్ని రాసినా కానీ నాకు ఏమవుతుందంటే ఫైనల్లీ అని ఒక స్టేట్మెంట్ అనే దాన్ని ఏం చేస్తామంటే అందరూ కూడా రాయడం అనేది చేస్తామన్నమాట. ఈ ఫైనల్లీ అంటే ఏంటిది అనే దాని గురించి మనం చూద్దాం అనమాట. అంటే మనం ఒక ట్రై క్లాజ్ రాసేసి ఎన్ని ఎక్సెప్ట్ క్లాజెస్ అని రాస్తాం, వీటన్నిటితో పాటు మనం ఇంకొకటి కూడా మెన్షన్ చేయడం అనేది చేస్తామన్నమాట. అది ఏంటిదంటే ఫైనల్లీ అనే ఒక క్లాజ్ని కూడా ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే అది ఏంటిది, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. అంటే మనం ఒక ట్రై క్లాసెస్ తర్వాత నేను ఏం చేశాను ఎక్సెప్ట్ క్లాజ్ అనేది రాస్తాం. అవన్నిటి తర్వాత మనం ఏం చేస్తామంటే ఫైనల్లీ అనేసి మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ అనేది రాస్తాం. అంటే మనకి ట్రైలో ఎర్రర్ వచ్చినా ఎక్సెప్ట్లో డీటెయిల్స్ వచ్చినా నాకేమైందంటే ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ అనే క్లాజెస్ రెండు కూడా ఎగ్జిక్యూట్ అయిన తరువాత మాత్రమే నాకేం కావాలంటే ఒక ట్రై స్టేట్మెంట్ తప్పు రాసినా ఎక్సెప్ట్ స్టేట్మెంట్ తప్పు రాసినా కానీ నువ్వేం చేస్తావంటే నాకు అవి రైట్ అయినా రాంగ్ అయినా కానీ నాకేం చేస్తామంటే నేను ఏదైతే చెప్పానో ఫైనల్లీ అనే స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి, అక్కడ ఏం చేస్తానంటే కోడ్లో ఏం చేస్తానంటే ఫైనల్లీ అని రాసేసి కాలం పెట్టేసి ఏం చేస్తానంటే ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్, అంటే మనం ట్రై స్టేట్మెంట్ ఎక్సెప్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకపోయినా సరే మన కోడ్లో ఏం చేస్తారంటే ఫైనల్లీ అని పెట్టేసి కాలం పెట్టేసి ప్రింట్ ఆఫ్ అని ఏదో ఒక స్టేట్మెంట్ రాశారనుకోండి, ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ఎక్సెప్షన్స్ ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ కాకపోయినా ఏమైందంటే ఈ ఫైనల్లీ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే మీరు కోడ్ డీబగ్గింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తారంటే ఫైనల్లీ అని రాసేస్తారనమాట. ఫైనల్లీ అని రాసేసి తర్వాత కాలం పెట్టేసేసి ప్రింట్ ఆఫ్ అని రాసేసేసి తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అని రాస్తాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ కాకపోయినా నాకేమవుతుందంటే ఫైనల్లీ ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ కాకపోయినా నాకేమైంది చూడండి, ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఫైనల్లీ అనే స్టేట్మెంట్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే మనం కోడ్ రాసేటప్పుడు ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేసేటప్పుడు మనకి కోడ్లో ఏముంటుంది అంటే బోల్డ్ అంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే బోల్డ్ రకాల వర్షన్స్లో ఏం చేస్తారంటే అక్కడ స్టేట్మెంట్స్ అనేవి రాయడం చేస్తూ ఉంటారు.
వాటి యొక్క మీనింగ్ ఏంటిదంటే ఒక ట్రై క్లాజ్ రాసేసి ఎన్ని ఎక్సెప్షన్స్ అయినా సరే రాయొచ్చు అనమాట. అలా రాసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఒక ట్రై క్లాజ్లో మనకి ఏదైతే ఎర్రర్ వచ్చిందనుకో ఆ ఎర్రర్కి సంబంధించిన ఎక్సెప్ట్ స్టేట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్న కోడ్ అనేది మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి ఎన్ని ఎక్సెప్షన్స్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం రాసిన స్టేట్మెంట్స్ కాకుండా వేరొక టైప్ ఆఫ్ స్టేట్మెంట్లో ఉన్నది కోడ్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ రాసేసి దానిలో మనం ఏం చేస్తామంటే కోడ్ అనేది రాయడం అనేది చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే పైన ఉన్న డీటెయిల్స్ కాకపోతే ఏమైందంటే ఎల్స్ అనే స్టేట్మెంట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా అన్ని కోడ్స్ రాసిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ కూడా ఫైనల్లీ అని ఒక క్లాజ్ పెట్టేసి ప్రింట్ ఆల్వేస్ అంటారు. అంటే మనం రాసిన ట్రై స్టేట్మెంట్ తప్పు రాసినా అలానే ఎక్సెప్ట్ స్టేట్మెంట్ తప్పు రాసినా కానీ నాకు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే కోడ్లో కనుక ఫైనల్లీ అనే కనుక ఒక స్టేట్మెంట్ కనుక రాసేసామనుకోండి అది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ట్రై అనేది ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ కాకపోయినా ఎక్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూట్ కాకపోయినా ఏమైందంటే ఆల్వేస్ కనుక ఒక స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకోండి అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా ఫైనల్లీ అనే దాన్ని పెట్టేసి కాల్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఫైనల్గా మనం ఏదైనా సరే డీబగ్గింగ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఆ డీబగ్గింగ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సిస్లాక్స్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎర్రర్ ఇన్ఫో 0th ఇండెక్స్ పెడతాం, తర్వాత ఎర్రర్ ఇన్ఫో అని పెట్టి 1 అనే ఇండెక్స్ పెట్టేసి దానిలో ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది దాన్ని ట్రబుల్ షూట్ చేయాలంటే దానికి కావాల్సిన డీటెయిల్స్ అనేది పక్కన చెప్పడం అనేది జరిగింది అనమాట. అక్కడ ఉన్న డీటెయిల్స్ని చదువుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మన కోడ్లో ట్రైలో ఉన్న కోడ్లో చేంజెస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఎక్సెప్షన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే హ్యాండిల్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంతో నాకు ఏమైందంటే ఎక్సెప్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలనుకో ఈ రకంగా ఏం చేస్తామంటే రియల్ వరల్డ్ సినారియోలో డీల్ అనేది చేస్తాం. దీంతో మనకి ఏమైందంటే ఇంకొక టూల్ని కూడా నేర్చుకోవడం అయిపోయింది అనమాట. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది అనమాట. దీంట్లో మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉంది ఎనీబడి కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.